చంద్రయాన్ 4-5 మిషన్లకు సంబంధించి డిజైన్ పూర్తి చేసినట్టు ఇస్రో ప్రకటించింది. ఆ డిజైన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి రావాల్సి ఉందని పేర్కొంది. చంద్రయాన్ 3తో జాబిలి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దించి అంతరిక్ష రంగంలోకి సరికొత్త చరిత్ర లెక్కించిన ఇస్రో చంద్రయాన్ 4-5 మిషన్లపై దృష్టి సారించింది. చంద్రయాన్ 4 ప్రయోగంలో భాగంగా జాబిలిపై మట్టి, రాళ్ల నమూనాలను భూపైకి తీసుకువస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రుడిపై నుంచి అంతరిక్ష నౌక లాంచ్ చేయడంతో పాటు జాబిలి కక్షలో స్పేస్ డాకింగ్ ప్రయోగం ఇందులో భాగంగా ఉంటాయని చెప్పారు. 2028లో ఈ మిషన్ లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. రానున్న 5 ఏళ్లలో భూ పరిశీలన, నావిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం 70 వరకు ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తున్నామని సోమనాథ్ వివరించారు. వీనస్ మిషన్ పరిశోధనకు చేపట్టనున్న ప్రయోగంపై కూడా మూల్యాంకనాలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతిచ్చిన ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బంది బదిలీలకు కూడా పచ్చ జెండా ఊపింది. ఈ నెల 19 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ఆదేశించారు. ఉద్యోగి జూలై 31 నాటికి ఒకే చేట 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటే బదిలీ వర్తిస్తుందని ఆదేశాలు తెలిపారు. బదిలీల కోసం నిర్దేశిత యూనిట్లలో ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జోనల్ క్యాడర్ స్ట్రెంత్కు లోబడి బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరైతే క్యాడర్ స్ట్రెంత్పై ఇతర జోన్లలో విధులు నిర్వహిస్తున్నారో వారికి బదిలీలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. గతంలో బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్న వారు ఇప్పుడు అవసరం లేదని భావిస్తే దరఖాస్తును రద్దు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సూచించారు. బదిలీలకు అవకాశం ఇవ్వడంపై ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కమిటీ కుర్రోలు చిత్ర బృందం గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. సినీ నటి నిహారికతో పాటు నటీనటులు తెనాలిలోని ప్రియా డీలక్స్ థియేటర్కు వచ్చారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకురాలు రాయపాటి అరుణ పాల్గొన్నారు. అలాగే గుంటూరులోని ఫినిక్స్ మాల్లో సినీ నటి నిహారిక సందడి చేసింది. కమిటీ కుర్రోలు సినీ బృందానికి థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. ఫ్యామిలీ డ్రామాగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే విధంగా సినిమాను నిర్మించారు. విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులతో కమిటీ కుర్రోల చిత్రం మంచి విజయం సాధించిందని నిహారిక తెలిపారు. చిత్ర బృందంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.